కుకట్పల్లిలో నల్ల చెరువు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముందుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ పాటిమిది జగన్మోహన్ రావును ఆయన నివాసం వద్ద నుంచే పోలీసులు అదుపులోకి తీసుకుని కుకట్పల్లి అనంతరం బాల్నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. నల్ల చెరువు అభివృద్ధి పనుల కోసం గ్రామస్తులు పట్టాభూములు తీసుకుని ఇప్పటి వరకు సరైన పరిహారం ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. భూములు కోల్పోయిన గ్రామస్తులను కూడా పోలీసులు ఇళ్లలోనే నిర్బంధించారని, నిరసన వ్యక్తం చేయకుండా అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము 3 డిమాండ్లు పెట్టడం జరిగింది. కూకట్పల్లిలో అన్యాక్రాంతంగా కూకట్పల్లి గ్రామస్తుల భూములను లాక్కొని ఏ విధమైన కంపెన్సేషన్ ఇవ్వకుండా అవన్నీ కూడా పట్టాభూములను కూడా రాత్రికి రాత్రి ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా డిమాండ్కి ఎక్కడ కూడా వాళ్ళు న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా కూకట్పల్లి గ్రామస్తులకు అందరికీ కూడా న్యాయం చేయాలి. ఈ రోజు నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు మాకు పరిహారం ఇవ్వాలని చెప్పి అడిగినా కూడా వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా వాళ్ళని నిర్బంధిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము 3 డిమాండ్లు పెట్టడం జరిగింది. కూకట్పల్లిలో అన్యాక్రాంతంగా కూకట్పల్లి గ్రామస్తుల భూములను లాక్కొని ఏ విధమైన కంపెన్సేషన్ ఇవ్వకుండా అవన్నీ కూడా పట్టాభూములను కూడా రాత్రికి రాత్రి ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము 3 డిమాండ్లు పెట్టడం జరిగింది. కూకట్పల్లిలో అన్యాక్రాంతంగా కూకట్పల్లి గ్రామస్తుల భూములను లాక్కొని ఏ విధమైన కంపెన్సేషన్ ఇవ్వకుండా అవన్నీ కూడా పట్టాభూములను కూడా రాత్రికి రాత్రి ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా డిమాండ్కి ఎక్కడ కూడా వాళ్ళు న్యాయం చేసినటువంటి దాఖలాలు